श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ओम आचम्य पूर्वोक्ते वंगन विशेषण विशिष्टायां शुभतिथौ श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्य करमतोड गोत्रोद्भवस्य मुरलीनामधेयस्य अरुणनामधेयस्य मोहननामधेयस्य अनीतानामधेयस्य स्रवन्तीनामधेयस्य शशीनामधेयस्य सहकुटुम्बानां ततः आरोग्यैश्वर्याभिवृद्ध्यर्थं श्रीमहालक्ष्मीदेवता करुणाकटाक्षवीक्षणाफलसिद्ध्यर्थं श्रीमहालक्ष्मीदेवता कुङ्कुमार्चना च करिष्ये। ओं प्रकृत्यै नमः, विकृत्यै नमः, विद्याय नमः, सर्वभूतहितप्रदाय नमः। ओं स्वाहाय नमः, स्वधाय नमः, धन्याय नमः, हिरण्मये नमः, लक्ष्म्यै नमः, पद्माक्ष्यै नमः, पद्मसुन्दर्यै नमः। ओं गौरीदेव्यै नमः, उमादेव्यै नमः, कालीदेव्यै नमः, कात्यायनी देव्यै नमः, शर्वाणी देव्यै नमः, भवानी देव्यै नमः। श्रीमहालक्ष्मीदेवतायै नमो नमः। ఇక్కడ అమ్మ నాన్న పుణ్యక్షేత్రం ఉందని తెలుసుకొని ఇప్పుడు చాలా బాగుంది. ఇక్కడ ఇప్పుడు హాస్పిటల్స్ ఉన్నాయి, ప్లస్ ఇక్కడ అనాథాలను తీసుకొచ్చి ఎంత గలీజ్గా వాళ్ళకి నీట్గా చేసి ఇక్కడ మంచిగా చేసి మళ్ళీ పంపిస్తున్నారు. రేపు మా బాబాయ్ది సంవత్సరికం ఉంది, ఎంతో కొంచెం హెల్ప్ చేద్దామనేసి వచ్చామండి. ఇది చాలా బాగుందండి. ఈ వాతావరణ వెదర్ కూడా చాలా బాగుంది. ఇక్కడ వెదర్లో చాలా మందికి డెవలప్ చేసి పంపిస్తున్నారండి. చాలా మంది ఎవరిని ఉంటే వచ్చి మీరు కూడా చూసి వెళ్ళిపోండి. చాలా బాగుందండి. ఇది అమ్మ నాన్న పుణ్యక్షేత్రం. ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.